సర్వాధికారి అయిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు తన ఆశీర్వాదమును మెండుగా అనుగ్రహిస్తూ ఉన్నారు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవి. నీవు చేసిన ప్రతి విజ్ఞాపన నీ దేవుని సముఖమునకు చేరి ఉన్నది. నీవు దేనిని గూర్చి భయపడుతూ ఉన్నావో ఆ భయమును నీ నుంచి దేవాది దేవుడు పారద్రోలుచు ఉన్నారు. నీకు దేవుని వలన కలిగే ప్రయోజనం ఏమిటి అనగా, దీర్ఘాయువును దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీవు జీవించు సంవత్సరములు అధికములు చేస్తాను అని నీకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవైతే నీ ఆయుష్కాలం అంతయు కూడా దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. ఎందుకంటే యెహోవామందు ఆశీర్వదించబడిన నీవు పరమందు నిత్య సుఖములు, నిత్య జీవము, ఆశీర్వాదమును పొందుకొనులాగన దేవుడు తన కృపను నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి దాని కొరకు తాపత్రయపడు. ఇహమందును పరమందును అవసరమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. జాలి నమ్మకం కలిగిన తండ్రి, ఘనమైన దేవుడా, మీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డ జీవితంలో మీ వాగ్దానమును నెరవేర్చి మీ కృపలో జీవింపచేయమని కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలందరికీ సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి ధైర్యమును దయచేసి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా దీవించండి. మా ప్రియులందరి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం అవసరంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.